ఉమ్మనీరు అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంటే ప్రెగ్నెన్సీలో నార్మల్? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రిధిమా కాకిరాల, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ సాయి జెన్నీ హాస్పిటల్స్, హన్మకొండ. చాలా మంది ఇప్పుడు రొటీన్గా అడిగే క్వశ్చన్ అదండి. ఉమ్మనీరు ఎంత ఉండాలి మేడం ప్రెగ్నెన్సీలో? ఎంత ఉంటే నార్మల్? ఉమ్మనీరు బేసిక్గా ఒక్కొక్క స్టడీ ఒక్కొక్కటి చెప్తుంది. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఇస్తారు. కొంతమంది ఏమో 6 to 16 సెంటీమీటర్స్ ఇస్ నార్మల్ అని చెప్తుంటారు. సో బేసిక్గా ఉమ్మనీరు అన్నది అది మన బేబీకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది. అది డెఫినెట్గా బేబీస్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ దాని నుంచి కానీ ప్రొటెక్ట్ చేసే ఒక బ్యారియర్. సో ఇప్పుడు మీకు ఇంత ఉంటే తక్కువ అవుతోంది మీ ఉమ్మనీరు, ఇప్పుడు మీకు ఫలానా ఇన్ని సెంటీమీటర్స్ ఉందండి, మీకు తక్కువ ఉంది, సో మీరు ఓరల్ హైడ్రేషన్ తీసుకోవడం కానీ లేకపోతే మెడికేషన్స్ కానీ లేదు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడం కానీ మేము చెప్తాం మీకు. అంతేగాని ఎక్కడో ఏదో చదివేసి మీరు పానిక్ అవ్వకండి. లేదు, మొన్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర, తనకి పాలీహైడ్రామ్నియోస్ అంటే జస్ట్ కొంత ఎక్కువ ఉందంటే సమ్ 14 to 15 సెంటీమీటర్స్ ఉండే ఉమ్మనీరు. సో నేను చూసి కొంత ఉమ్మనీరు ఎక్కువ ఉందమ్మా చూద్దాము అని చెప్పాను. తను వెంటనే ఆ మాట వాళ్ళ మదర్కి, వాళ్ళ గ్రాండ్ మదర్కి అందరికి చెప్పేసి వాళ్ళు కంప్లీట్ గా తనకి వాటర్ ఇవ్వటం బంద్ చేశారు. చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్తున్నారు తనకి డైలీ. కంప్లీట్ గా ఆమె ఒక 1 week 10 days తర్వాత నా దగ్గరికి డీహైడ్రేటెడ్ గా చాలా సిక్ స్టేట్ లో రావటం జరిగింది. ఇది ఇలాంటి మిత్స్ ఇవన్నీ ఆపేయాలి డెఫినెట్ గా. ఎందుకంటే ఒక మదర్ కి ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో హైడ్రేషన్ అన్నది చాలా అవసరం. ఇప్పుడు పాలిహైడ్రామియోస్ అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉండడం అన్నది అదొక మెడికల్ కండిషన్. దాన్ని మనం ఓరల్ గా తన తీసుకునే వాటర్ ఆపేసి మనం తనని కంప్లీట్ గా డీహైడ్రేట్ చేసి ఆ మదర్ ని అయితే డెఫినెట్ గా మనం సఫర్ చేయకూడదు. ఉమ్మనీరు ఎంత ఉండాలి, లేదు ఎక్కువ ఉంది తక్కువ ఉంది, దానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది డెఫినెట్ గా మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మీరు కన్సల్ట్ చేసే మీరు స్టెప్స్ తీసుకోవాలి. అంతేగాని మీకు మీరుగా ఉమ్మనీరు తక్కువ ఉందనగానే ఓ 10 లీటర్లు నీళ్లు తాగేయటము, ఎక్కువ ఉందనగానే కంప్లీట్ గా వాటర్ ఇవ్వడం బంద్ చేయటము, ఇలాంటివి అయితే డెఫినెట్ గా చేయొద్దండి. అవి చాలా సీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ మదర్ హెల్త్ మీద అండ్ బేబీ మీద కూడా. సో ఇలాంటి ఎటువంటి మిత్స్ ఉన్నా కూడా మీకు దయచేసి మీకు మీరు అయితే డెసిషన్ తీసుకోకండి. డెఫినెట్ గా మీ నియర్ బై ఉన్న గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యే మీరు స్టెప్స్ తీసుకోండి.